వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సూక్ష్మదర్శిని మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్ కంటిన్యూషన్ ఆఫ్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ వచ్చేసి కేరళ డబ్బింగ్, తెలుగు డబ్బుడ్ మూవీ ఉంటుంది. కేరళ మలయాళం మూవీ. అయితే ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ హీరోయిన్తో పాటు ఇద్దరు ముగ్గురు వాళ్ళ పక్కింటి అమ్మాయిలు ఉంటారు. ప్లస్ ఇక్కడ విలన్ వచ్చేసి ఇంకో అతను ఉంటాడు, ఇతను హీరోకం విలను ఇతను. అయితే ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే, సూక్ష్మదర్శిని పేరు ఎందుకు పెట్టారంటే, ఇంకా అక్కడ హీరోయిన్ వచ్చేసి పక్కింట్లో ఇతని మీద బాగా నిఘా పెడుతుంది, ఇంట్లో ఏమవుతుంది ఏంటి అనేది. అలా ఉంటుంది స్టోరీ. అయితే మూవీ విషయానికి వస్తే, ఇక్కడ హీరోయిన్ ఉంటుంది కదా, హీరోయిన్ వచ్చేసి తను జాబ్స్ ట్రై చేస్తుంటుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తను కూడా ఒక గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తుంటాడు. వాళ్ళ కూతురు ఉంటుంది. అయితే పక్కింట్లో ఇతను ఉంటాడు, ఇంకా విలన్ కమ్ హీరో. అయితే అతనికి ఒక మదర్ ఉంటుంది, ప్లస్ తనకు ఒక సిస్టర్ డయానా ఉంటుంది. తను వచ్చేసి న్యూజిలాండ్లో ఉంటుంది. అయితే ఇంకా స్టోరీ ఏంటంటే, ఇక మలుపులు తిరుగుతుంటుంది బాగా. అయితే అక్కడ హీరోయిన్ ఏమంటాడంటే, వాళ్ళ మదర్ వచ్చేసి ఒకసారి తను తప్పు అని చెప్పి, తనకు మతిమరుపు ఉందని అందరికీ కొంచెం ప్రచారం చేస్తుంటాడు. అది ఎంతవరకు నిజమో లాస్ట్కి తెలుస్తుంది. అయితే ఇక్కడ హీరోయిన్ ఒకసారి తనకు వెడ్డింగ్ యానివర్సరీ అని పెడుతుంది. తనకు ప్రమోషన్, తనకు ఇంటర్వ్యూ పాస్ అయింది, అట్లా వాళ్ళ హస్బెండ్కి కూడా ప్రమోషన్ వచ్చిందని చెప్పి ఫంక్షన్ చేస్తుంది. అప్పుడు పక్కింటి అతను ఏంటంటే, ఫంక్షన్కి అక్కడ వస్తున్నట్టు వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ఐరన్ కాలిపోతుందని, ఒక రూమ్ కాలిపోతుందని చెప్పి చూస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే ఇది వాళ్ళ మదర్ తను ఐరన్ బాక్స్ మర్చిపోయి బయటికి వెళ్ళిపోయిందని చెప్పి స్టోరీ క్రియేట్ చేస్తారు. అది ఎంతవరకు నిజమే మూవీ చూస్తే తెలుస్తుంది. అయితే క్లైమాక్స్లో డిఫరెంట్ ఉంటుంది స్టోరీ. వాళ్ళ సిస్టర్ డయానా ఏమైంది ఏంటి, ఆ స్టోరీ లాస్ట్కి తెలుస్తుంది. మూవీలో చూడండి అదేమవుతుంది ఏంటనేది. మొత్తానికి మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. బాగా పక్కింటి మొత్తం అబ్జర్వ్ చేయడం, ఇంతకు అతను మంచివాడో కాదా, వాళ్ళ మదర్ మీద డౌట్ వస్తుంది. వాళ్ళ మదర్ రియల్గా మర్చిపోయేలా ఉందా లేదా అని. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు మూవీ కూడా, ఎంగేజింగ్గా ఉంటుంది. టోటల్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. టోటల్గా అయితే బాగానే ఉంటుంది మూవీ, చూడొచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.